out again. It's a rich thing. హాయ్ అండి, వెల్కమ్ టు షానీస్ కిచెన్. ఈరోజు అయితే మరో మంచి రెసిపీతో మేము ముందుకు వస్తాను. చాలా బాగుంటుంది అన్నమాట. ఎప్పుడు మనం ఫ్రైస్ చేసుకుంటాం కదా, అలా కాకుండా కొంచెం గ్రేవీ టైప్లో చేస్తున్నారు అనుకోండి, అటు రైస్లోకి అయినా సరే ఇటు రోటీస్కి అయినా సరే చక్కగా ఉంటుంది. పిల్లలు తినను అనే వాళ్ళకి కూడా ఇంత కమ్మగా చేసి పెట్టారనుకోండి చక్కగా తినేస్తారు అన్నమాట. ఇప్పుడైతే అలా ఇలా చేసుకుని వచ్చేద్దాం. కిచెన్లోకి అయితే వెళ్ళిపోతున్నాను నేను. ముందుగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను, పక్కన పెట్టేసుకుని స్టవ్ వెలిగించి కడాయి అయితే పెట్టుకున్నాను. కర్రీ సరిపడినంత ఆయిల్ వేస్తున్నాను. ఇక్కడ 2 గరిటెలు వేస్తున్నాను. ఆయిల్ వేడెక్కుతుంది. ఇప్పుడు ఇలాగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఇక్కడ నేను మీడియం సైజు ఉల్లిపాయలు 3 తీసుకున్నాను అన్నమాట. అలాగే పచ్చిమిర్చి ఇవి కూడా ఒక 3 తీసుకున్నాను. చిన్న ముక్కలు అయితే కట్ చేస్తున్నాను అన్నమాట. 2 రెమ్మలు కరివేపాకు తురిమి వేసేయండి. అయిపోయింది. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు మగ్గేదాకా వేయించుకుందాం. ఉల్లిపాయ ముక్కలు చక్కగా మగ్గిపోతాయి. పక్కన ఇంకొక స్టవ్ వెలిగించుకొని ఈ రకంగా ట్రాన్స్ఫర్ చేసి ఇక్కడ మగ్గుతూ ఉంటాయి. ఇప్పుడు ఆల్రెడీ ఆయిల్ వేసుకున్న బాండీ ఉంది కదా, అది పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక పక్కన ఉల్లిపాయ ముక్కలు అయితే వేగిపోతున్నాయి. ఇంకో పక్కన ఆయిల్ పెట్టాను కదా, ఆయిల్ కూడా వేడెక్కుతుంది. ఈ రెండు ఇది వేగి అక్కడ ఆయిల్ వేడెక్కేటప్పటికి మసాలా కూడా రెడీ చేసి తీసుకుంటాం. నేను ఇక్కడ ముందుగా అయితే ధనియాలు, జీలకర్ర. ధనియాలు వచ్చి 1.5 టీ స్పూన్ వేసుకున్నానండి. అలాగే జీలకర్ర 1/2 టీ స్పూన్, అలాగే లవంగాలు ఒక 7, మిరియాలు ఒక 6 తీసుకున్నా, చిన్న దాచిన చెక్క, స్టార్ ఫ్లేవర్లో చిన్న మొక్క అన్నమాట ఫ్లేవర్ కోసం. ఇవన్నీ వేసేసుకున్నాను నేను. అల్లం వెల్లుల్లి పేస్ట్, నానబెట్టిన జీడిపప్పు. ఇక్కడ జీడిపప్పు వచ్చి 3 టీ స్పూన్లు అయితే నానబెట్టానండి. ఇక్కడికి మసాలా అయితే రెడీ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్. బెండకాయలు అయితే ఈ రకంగా కట్ చేశానండి. మరీ చిన్న ముక్కలు కాదు, ఇలా పెద్ద ముక్కలు కట్ చేశాను. అంటే ఒక బెండకాయని 2 ముక్కలు కట్ చేశాను అనమాట. వేగేటప్పటికి బాగా చిన్నగా అయిపోయింది కదా, అందుకని ఇలా వేడించిన ఆయిల్లో బెండకాయ ముక్కలు వేయించుకోవాలి. నేను ఒకసారి అన్నీ వేయించేసుకుంటున్నాను, తక్కువే కదా. నేను ఇక్కడ ఒక 1/4 కేజీ తీసుకున్నానండి బెండకాయలు. బెండకాయ ముక్కల్ని వేయించేసుకుంటాను. ఇక్కడ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి బెండకాయ ముక్కలు అయితే. ఇలా బెండకాయ ముక్కలు అయితే వేగుతున్నాయి. పక్కన ఉల్లిపాయ ముక్కలు కూడా వేగుతున్నాయన్నమాట. ఇప్పుడు నేను మసాలా మిక్సీలో వేసేసి వచ్చేస్తాను. బెండకాయలు అయితే చక్కగా వేగిపోయినాయి. ఇప్పుడు బెండకాయలన్నీ కూడా ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకున్నాను. నేను స్టవ్ అయితే కట్టేసుకున్నాను. ఇవన్నీ పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు అయితే చక్కగా వేగుతున్నాయండి. ఇప్పుడు రెడీ చేసుకున్న మసాలా, మసాలా వేసేసి వేయించుకుంటాను. ఈ కర్రీ మొత్తానికి మనం వేసుకున్న మసాలా ఉంది టేస్ట్ అయితే. కర్రీ చేసుకుంటే ఎంత టేస్టీగా ఉంటుందో, మన బెండకాయ మసాలా కర్రీ చేసుకుని అంత టేస్టీగా ఉంటుందన్నమాట. ఇక్కడ టేస్ట్ రావడానికి జీడిపప్పు వేసుకున్నాం. అలాగే గ్రేవీ ఫామ్ అవ్వడానికి టమాటో ప్యూరీ కూడా వేసుకుంటాను నేను. ఇక్కడ ఒక్కసారి ఇలా ట్రై చేయండి. అందులోకి మనము బెండకాయ వేయించుకున్నాం కదా, అసలు జిగురు లేకుండా చాలా బాగుంటుంది కర్రీ అయితే. ఇప్పుడు ఇక్కడ మసాలా అయితే వేగిపోయింది. టమాటా ప్యూరీ ఇక్కడ వచ్చి పెద్ద సైజు ఒక టమాటా తీసుకున్నాను. ఇలాగా కట్ చేసుకోవచ్చు, కానీ ఇలా మనం చేసుకుంటే మంచి గ్రేవీ ఫామ్ అవుతుంది. అది మగ్గుతుంది. ఇది పేస్ట్ అయింది కాబట్టి గ్రేవీగా తయారవుతుంది అన్నమాట. కొంచెం వేగిన తర్వాత పసుపు వేసుకోవచ్చు. మసాలా అయితే చక్కగా వేగుతుందండి.
ఇప్పుడైతే ఇక్కడ పసుపు, అలాగే కర్రీ సరిపడినంత సాల్టు, కారం 1.5 టీ స్పూన్ ఇవన్నీ వేసేసుకొని కలిపేసుకోవాలి. ఒకసారి మనం వేసిన మసాలా వేగింది కదా, ఆ మసాలాలో ఉప్పు, కారం, పసుపు మంచిగా వేగాలన్నమాట. చక్కగా మసాలా వేగిపోయి మనం వేసిన ఉప్పు, కారం, పసుపు మొత్తం ఉల్లిపాయ ముక్కలు చాలా చక్కగా చూసారా ఇప్పుడే గ్రేవీలో ఫామ్ అయింది. ఇలా రెడీ అయిన తర్వాత వాటర్ వేసుకుంటాను. ఈ వాటర్ అయితే మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసేసి ఆ వాటర్ వేసేసుకుంటానండి. కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు, కానీ ఈ వాటర్ సరిపోతాయి. ఎందుకంటే ఆల్రెడీ బెండకాయ ముక్కలు మనం వేయించుతాం కదా, ఇంకా వాటర్ వేసుకున్నాం అనుకోండి ఇంకా మనకి బెండకాయ అసలు కనపడదు. వేగింది కదా అందుకని అసలు కనపడదు. ఇప్పుడు ఈ బెండకాయ ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను నేను, వేయించినవి కలిపేసుకుని నా గ్రేవీలో ఒక 10 నిమిషాలు ఉడకబెట్టుకుంటే చాలు. మసాలాలో బెండకాయ ముక్కలు చక్కగా ఉడుకుతున్నాయి. మనం తినేటప్పుడు ఆ మసాలా ఫ్లేవర్ అంతా బెండకాయలు పట్టి చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇప్పుడైతే మధ్యలో కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. నేను కర్రీ చేసినా మధ్యలో కొత్తిమీర వేస్తానండి, ఫ్లేవర్ అయితే బాగుంటుంది కదా కర్రీకి. లాస్ట్లో కూడా వేస్తాను, అలాగే మధ్యలో కూడా వేస్తాను అనమాట. మనం ఎంత కర్రీ చేసినా కొత్తిమీర వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది కదా, అందుకని నాకు చాలా ఇష్టం అన్నమాట మధ్యలో వేయడం. అందుకని ఏ కర్రీ చేసినా మధ్యలో మట్టి కొత్తిమీర వేస్తాను. ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది అన్నమాట. కొత్తిమీర ఫ్లేవర్ మొత్తం అంతా పడుతుంది. అదే లాస్ట్లో వేసాం అనుకోండి అదేదో డెకరేషన్గా ఉంటుంది, పైన వస్తుంది. ఇది తినేటప్పుడు కూడా కొత్తిమీర స్మెల్ అంటూ కర్రీ అంతా పట్టి చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఇలాగా కొత్తిమీర వేసిన తర్వాత కలిపేసుకుంటున్నాను. ఇంకొక 10 నిమిషాల్లో రెడీ అయిపోద్ది కర్రీ అయితే. చూసారు ఇప్పుడే నూనె పైకి తేలుతుంది. కర్రీ అయితే ఫైనల్గా ఎలా ఉందో ఒక్కసారి చూసేస్తున్నాను రండి. ఇదిగోండి కర్రీ అయితే చక్కగా నూనెతో తేలిపోయి చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు కొంచెం మనం పైనుంచి కొత్తిమీర వేసుకుందాం. అప్పుడైతే మనం కర్రీ చేసామన్న విధానం అందరికీ తెలుసు. చూసారా కొత్తిమీర వేసేటోడికి ఎంత బాగుందో కర్రీ అయితే. ఒక స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకొని మీకు చూపిస్తాను కదా. ఫైనల్గా బెండకాయ మసాలా కర్రీ అయితే ఎలా ఉందో చూసి చేద్దామా. ఇదిగోండి చూడండి చాలా చక్కగా పైకి నూనె తేలి కలర్ఫుల్గా ఉంది కదా. ఈ కర్రీని మీరు రైస్లోకైనా రోటీస్లోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే మనం మసాలా వేసాం, అందులోకి గ్రేవీ ఫామ్ అవ్వడానికి జీడిపప్పు వేసాం కాబట్టి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ కూడాను. ఇప్పుడైతే నేను చేసిన వీడియో మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పుడు బాయ్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.